బాధలు ఉండొచ్చు, ఇంటి దగ్గర సమస్యలు ఉండొచ్చు, నిందలు ఉండొచ్చు, వేదనలు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, దుఃఖకరమైన పరిస్థితులు. కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మందిరంలో ఉన్న దేవుని యొక్క సన్నిధానం అంటే దేవుని యొక్క ఇల్లు. ఈ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంటి సంగతులన్నీ మరవాలి. ఈ ఇంటికి వచ్చినప్పుడు, తండ్రి ఇంటికి వచ్చినప్పుడు అక్కడున్న సంగతులన్నీ మరచి మనసారా ఆయనను ఆరాధించే వారికి ఉండాలి. ఇక్కడ సమస్యలు ఉండొచ్చు, ప్రతి వారికి ఉంటాయి. సమస్యలు లేని ఇల్లు అంటే ఏది ఉండదు. ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే వాళ్ళ స్థితిని బట్టి కానీ, వారి పరిస్థితులను బట్టి ఏదో ఒక సమస్య ఎదుటి వారికి ఉంటూనే ఉంటుంది. కానీ దేవుని మందిరానికి వచ్చినాక ఆ సమస్యలను మనం మొయ్యకూడదు. ఎవరికి అప్పచెప్పాలంటే దేవాతి దేవునికి అప్పచెప్పాలి. అందుకే ఆయన లేఖనం వేశారు, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. మరి మనకి ఎవరి ఆదరణ కావాలి? యేసయ్య యొక్క ఆదరణ కావాలి. మరి ఆదరణ కావాలంటే నీ భారాన్ని మొదటిగా నువ్వు ఆయన మీద మోసే వ్యక్తిగా ఉండాలి. అది నీవైనా సరే, నేనైనా సరే.